హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. నేను మీ మధు. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెం అయితే చూపిస్తున్నాను. నార్మల్గా ఉప్మా అంటేనే అస్సలు నచ్చదు కదండి చాలామందికి. కానీ ఇక్కడ నేను చూపించే ఈ జీడిపప్పు ఉప్మా ఇదే ప్రాసెస్లో మీరు చేశారంటే ఉప్మా నచ్చని వాళ్ళకి కూడా అడిగి మరి చేయించుకుంటారు. ఎందుకంటే ఇది అంత టేస్టీగా, అంత సాఫ్ట్గా, అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంతగా టేస్టీగా ఉంటుంది. మరి ఇంత టేస్టీ అయిన ఈ జీడిపప్పు ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఇక్కడ నేను క్యారెట్, పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్ అలాగే కరివేపాకు కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము బాండీ పెట్టేసుకొని ఇక్కడ నేను 1 కప్ వరకు ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను. ఇది మనము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఉప్మాని ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. జస్ట్ మనకి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము ఆవాలు వేసుకోవాలి, అలాగే జీలకర్రని కూడా వేసుకోవాలి. ఆవాలు అలాగే జీలకర్ర వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము మినపపప్పుని అలాగే శనగపప్పుని వేసుకోవాలి. ఇలా మనము మినపపప్పు, శనగపప్పు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక పిడికెడు జీడిపప్పులని కూడా వేసుకోవాలి. జీడిపప్పు మనకి కొంచెం బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వద్దు, నార్మల్గా ట్రాన్స్పరెంట్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము తీసుకున్న 1 కప్పు ఉప్మా రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేయటం వల్ల మనకి ఉప్మా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. వాటర్ క్వాంటిటీ అయితే ఇలా మనం ఎక్కువగా వేయటం వల్ల ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను 4 కప్పుల వరకు వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు మనము దీంట్లోకి రుచికి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని వాటర్ బాయిలింగ్కి వచ్చాక ఇలా మనము కలుపుతూ ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఉప్మా రవ్వని వేసేటప్పుడు ఇలా మనం కలపడం మాత్రం అస్సలు ఆపకూడదు, లేదు అంటే ఉప్మా రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది. ఇలా మనం మిక్స్ చేస్తూ మనం ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ని కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా దీన్ని ఉడికించుకోవాలి. ఇలా మనం ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు మరీ ఉడికించుకుంటే మనకి ఉప్మా అనేది గట్టిగా అయిపోతుంది. సో ఇలా మనం 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా పైనుంచి నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయటం వల్ల ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తే మీకు కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది కదా, ఎలా సాఫ్ట్గా ఉందో. ఇలా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆపేసి దీన్ని మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా తినేయటమే. సో చూసారు కదండి, జీడిపప్పు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇది మనము చల్లగైన తర్వాత తిన్నా కానీ ఇంతే సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా గట్టిగా అనేది అస్సలు అనిపించదు. మీరు ఇదే క్వాంటిటీతోటి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇంత టేస్టీ అయిన జీడిపప్పు ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.